అనగనగా ఒక పెద్ద కొండ. దాని పేరు త్రికూటాచలం. ఆ కొండ చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో గజేంద్రుడు అనే ఏనుగురాజు తన కుటుంబాన్ని, గుంపును చూసుకుంటూ సంతోషంగా తిరుగుతున్నాడు. ఒకరోజు వేసవికాలం కావడంతో గజేంద్రుడికి, అతని గుంపుకి బాగా దాహం వేసింది. గజేంద్రుడు కొత్తగా కనిపించిన ఒక అందమైన సరస్సు దగ్గరికి గుంపును నడిపించాడు. అందరూ ఆతృతగా నీళ్లు తాగడం మొదలుపెట్టారు. నీళ్లు తాగిన తరువాత గజేంద్రుడు సరదాగా తొండంతో నీటిని ఆకాశం వైపు చిమ్ముతున్నాడు. ఆ నీటి చిలికెలో చేపలు, పీతలు, చిన్న మొసళ్ళు కూడా ఎగిరిపడుతున్నాయి. అప్పుడు ఆ సరస్సు లోపల దాగి ఉన్న ఒక పెద్ద ముసలి, దాని పేరు మకరం, గజేంద్రుణ్ణి చూసింది. అది కోపంగా వచ్చి ఏనుగురాజు కాలును గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు గట్టిగా అరిచి తన శక్తితో ముసలిని కొట్టడానికి ప్రయత్నించాడు. అతని గుంపులోని ఏనుగులు భయపడి వెనక్కి పరిగెత్తాయి. గజేంద్రుడు తన తొండంతో ముసలిని పైకి లాగాలని చూశాడు. ఆ యుద్ధం చాలా కాలం జరిగింది. రోజులు, వారాలు గడిచి వేల సంవత్సరాలుగా మారిపోయాయి. మకరం నీటిలో ఉండడం వల్ల దాని బలం తగ్గలేదు. కాని గజేంద్రుడు ఆహారం లేక నీటిలో ఎక్కువసేపు ఉండలేక బలహీనపడ్డాడు. తన బలం, పరాక్రమం తగ్గిపోతున్నాయని గజేంద్రుడికి అర్థమైంది. తన బంధువులు, స్నేహితులు కూడా తనకు సహాయం చేయలేకపోయారు. ఈ ముసలితో నాకు పోరాటం సాధ్యం కాదు అని గజేంద్రుడు బాధపడ్డాడు. గజేంద్రుడు తన మనస్సులో, నేనింతకుముందు ఏ దేవుడిని ప్రార్థించలేదు. కాని రూపంలేని అందరినీ కాపాడే దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్ముతున్నాను అని తలుచుకున్నాడు. వెంటనే ఒక తామర పువ్వును తొండంతో పట్టుకుని భగవంతుడికి అర్పించాడు. గజేంద్రుడి ప్రార్థన విన్న వెంటనే విష్ణువు గరుత్మంతుడిపై వేగంగా వచ్చాడు. విష్ణువు ఆలస్యం చేయకుండా తన సుదర్శన చక్రాన్ని విసిరి మకరం మెడను ఖండించాడు. ముసలి పట్టు విడిచిపెట్టింది. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న గజేంద్రుడు ఎంతో సంతోషించాడు. అతను పద్మాన్ని తెచ్చి సాష్టాంగ నమస్కారం చేసి విష్ణువు పాదాల దగ్గర ఉంచాడు. అప్పుడు విష్ణువు గజేంద్రుణ్ణి ఆశీర్వదించి మోక్షాన్ని ఇచ్చాడు.